మీడియా మిత్రులకు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రామారావు పాటిల్ గారికి, నా మిత్రుడు మీ అభిమాన నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారికి, ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జిగా వచ్చిన మానవతరాయ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ, ఈరోజు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, పెద్దోళ్ళు చెప్తారు ఏదైనా పని మొదలు పెడితే తూర్పు నుంచి మొదలు పెట్టమని. తూర్పులో ఉండే నిర్మల్కి ఒక ప్రత్యేకత ఉన్నది. కేసీఆర్ గారు మనం టీవీలలో పేపర్లలో చూస్తుంటాం ఆయన లక్కీ నెంబర్ 6 అని. నా లక్కీ నెంబర్ 9. ఆ 9 నిర్మల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర ఉన్నది. నిర్మల్ నియోజకవర్గం నెంబర్ 9. 6ను తిరిగేసి కొడితే 9 అవుతుంది. కేసీఆర్ మీద తిరుగుబాటు కోసం కేసీఆర్ మీద మనందరం కలిసి నరేంద్ర మోడీ గారి దోపిడీ మీద మనందరం కలిసి పోరాటం చేయాలనుకుంటే ఈ నిర్మల్ నుంచి మొదలు పెట్టాలని ఈ కార్యక్రమాలకు ఏఐసిసి ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు మీ అభిమాన నాయకుడిని నియమించడం జరిగింది. ఇది ఒక పెద్ద బాధ్యత. జాతీయ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చే నిరసన, ధర్నా, పార్టీ కార్యక్రమాలు ఏమున్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నిర్మల్కు కాదు, 119 నియోజకవర్గాల తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలను అన్నిటినీ అమలు చేసే విధంగా, పర్యవేక్షణ చేసే విధంగా ఒక గురుతరమైన బాధ్యత మిత్రుడు మహేశ్వర్ రెడ్డికి శ్రీమతి సోనియా గాంధీ గారు అప్పచెప్పారు. వారు ఇక్కడ మీ యోగక్షేమాలు చూసుకుంటూనే, ఇక్కడ పార్టీని పటిష్టం చేస్తూనే, రాష్ట్రం నలుమూలల కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే కార్యక్రమాలను కూడా వారు పర్యవేక్షించే బాధ్యతను శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిందంటే వారి పట్ల కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఉన్న నమ్మకాన్ని మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు నిర్మల్ నియోజకవర్గం నుంచి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించినట్టు కేసీఆర్ మీద పోరాటానికి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా తెలంగాణమా అని గద్దరన్న పాడిన పాట స్ఫూర్తిగా ఈరోజు మనమందరం మీరందరూ అభిమానంతో ముందుకు నడిపించారు. ఇవాళ ప్రధానంగా 105 రూపాయలు ఉన్న పెట్రోల్ వాస్తవంగా 40 రూపాయలకు లీటర్ పోయొచ్చు. కానీ కేంద్రం కస్టమ్స్ డ్యూటీ పేరు మీద 33 రూపాయలు, కేసీఆర్ గారు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కింద 32 రూపాయలు, ఇద్దరు కలిసి 65 రూపాయలు గుంజుకుంటారు. అస్సలు కంటే మిత్తి ఎక్కువైనట్టు, చారాన కోడికి బారాన మసాలా అని పెద్దలు చెప్పినట్టు 40 రూపాయలకు పోయాల్సిన పెట్రోల్ 105 రూపాయలు ఇచ్చేస్తుంది. 35-36 రూపాయలకు పోయాల్సిన లీటర్ డీజిల్ దాదాపుగా 98 రూపాయలకు ఇవాళ 100 అయిందా, 100 రూపాయలు అయిందని చెప్తారు మిత్రుడు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు పెరుగుతుంది కాబట్టి ఏ లెక్క ఎంత ఉందో కూడా తెలుస్తలేదా. మనం ఆటోలో పోతే మీటర్ దాని అంతలా తిరిగినట్టే రోజు ఇంత పెరుగుతూనే ఉంది. అయితే గ్యాస్ కూడా మా అమ్మ లెక్కలు పొద్దున్నే లేచి మనకి ఛాయ్ ఇచ్చిన, వంట వండిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
410 రూపాయలు ఉన్న సిలిండర్ ఈరోజు 861 రూపాయి. అంటే స్వాతంత్రం వచ్చిన 65 సంవత్సరాల సిలిండర్ ధర 410 రూపాయలు ఉంటే ఈ 7 సంవత్సరాలు నరేంద్ర మోడీ పాలనలో 450 రూపాయలు పెరిగింది. 65 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు 65 సంవత్సరాల పెంచిన సిలిండర్ ధర 7 సంవత్సరాలలో 120% నరేంద్ర మోడీ గారు ఎక్కువ పెంచిండ్రు. ప్రపంచ మార్కెట్లో నిజంగానే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన, డీజిల్ పెట్రోల్ గ్యాసుల ధరలు పెరిగి నిజంగా మనకు ఎక్కువ ధరకి ఇచ్చిందంటే తప్పులేదు. కానీ ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పడిపోయి కరోనా సందర్భంగా క్రూడ్ ఆయిల్ తీసుకుపోయే వాళ్ళు లేక బావుల నుంచి ఉత్పత్తి చేయకపోతే బావులు పూడకపోతాయని ఉత్పత్తి చేసి ఊకే పోసారు. అప్పుడప్పుడు మా ఆదిలాబాద్ బిడ్డలు మక్కలు పండించినప్పుడు కొనుగోలు ధర రాకపోతే తిక్కలేసి రోడ్డు మీద పోసిపోతుంటారు. అప్పుడప్పుడు ఇక కోపం వచ్చి ఏం చేయాలో తెలియక రైతు గిట్టుబాటు ధర రాక ఆదిలాబాద్లో చాలాసార్లు కందులు మక్కలు పత్తికి గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్లలో రోడ్డు మీద పోసిపోయారు. మళ్ళీ వాపసు తీసుకుపోతే కిరాయి పైసలు కూడా దండగా ఈ ప్రభుత్వానికి ఇచ్చినా సిగ్గు వస్తుందేమని. అట్లనే ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ తీసుకుపోయేటో లేక ఊకే కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అలాంటి పరిస్థితిలో ఈ దేశంలో కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి 40 రూపాయలకు పోయాల్సిన పెట్రోల్ లీటర్ 105 రూపాయలు మనల్ని ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. 7 సంవత్సరాలలో పెట్రోల్ డీజిల్ మీద నరేంద్ర మోడీ గారు వసూలు చేసిన పన్ను ఎంత అంటే 36 లక్షల కోట్లు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ వసూలు చేసింది 12 లక్షల కోట్లు. 7 సంవత్సరాలలో పేదోళ్ళ నుంచి అన్యాయంగా చేతుల అధికారం ఉన్నది అని చెప్పి మమ్మల్ని అడిగేవాడు లేడు, మా ఇష్టారాజ్యం అని చెప్పి ప్రతి పేదవాడి ఖాతాలో అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకులో ఉన్న బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాల పేదోళ్ళ జేబులు కొట్టి పేదోళ్ళ బతుకులు చింద్రం చేసి 36 లక్షల కోట్లు దోసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల రూపాయల 12 లక్షల కోట్లు పన్ను రూపంలో వసూలు చేసింది 7 సంవత్సరాల. వీళ్ళని దోపిడీదారులు అనాలా, దోపిడీ దొంగలు అనాలా, బందిపోటు దొంగలు అనాలా తెలంగాణ సమాజమే నిర్ణయించాలి. ప్రభుత్వం పన్నులేస్తే ఉత్పత్తి వస్తువు మీద 10% 15% పన్నేస్తే పర్వాలేదు అనుకోవచ్చు. కానీ 40 రూపాయల దాన్ని 105 రూపాయలకు అమ్మి 65 రూపాయలు పన్నుల రూపంలో మనల్ని దోసుకుంటుండ్రంటే వీళ్ళని దోపిడీ గజ దొంగలని తీరవలసిందే, వీళ్లకు గుణపాఠం చెప్పి తీరవలసిందే. ఇవాళ డీజిల్ ధరలు పెరుగుతాయి, రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరిగితే పాలు, పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం, కూరగాయలు ఏవైనా కూడా వాటి ధరలు విపరీతంగా పెరిగి పేదోడి జీవితం అప్పుల పాలయ్యే పరిస్థితి. ఇవాళ ఆటోలు నడుపుకునేటోళ్ళకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ ధర పెరిగినట్టు ఆ ధరలు పెంచుకునే పరిస్థితి లేదు. రవాణా లారీలు లేకపోతే డీసీఎంలు నడుపుకునేటోళ్ళకు, కిరాయిలకు నడుపుకునేటోళ్లకు ప్రతిరోజు ధరలు పెంచుకునే పరిస్థితి లేదు. 3 ఏళ్ల కిందనో 6 ఏళ్ల కిందనో వాటి ధరలు నిర్ణయిస్తే మోడీ గారు కేసీఆర్ గారు కలిసి రకమైన దోపిడీ చేస్తే వాళ్ళ కష్టార్జితం అంతా ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాల్సిందే తప్ప ఇంటికాడ ఆకలితో అలమటిస్తున్న భార్య బిడ్డలకు వాళ్ళ కష్టం పైసలు తీసుకుపోయి ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు దేశం మొత్తం మీద అన్ని జిల్లా కేంద్రాలలో శ్రీమతి సోనియా గాంధీ గారు పిలుపు మేరకు
సైకిల్ యాత్రలు, ఎడ్ల బండ్ల యాత్రలను చేపట్టడం జరిగింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, మన చుట్టుముట్టుతో కొన్ని పేద దేశాలు ఉన్నాయి. బర్మా, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక. మనము ఆ దేశాలను చిన్న చూపు చూస్తుంటాం. మనకంటే వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకి తినడానికి తిండి లేదని. వాళ్ళకి తినడానికి తిండి లేకపోయినా బర్మా ఆ నుంచి మొదలు పెడితే పాకిస్తాన్ వరకు ఉన్న దేశాలు, బర్మాలో 39 రూపాయలకు లీటర్ పెట్రోల్, పాకిస్తాన్లో 53 రూపాయలు, బంగ్లాదేశ్లో 49 రూపాయలు, శ్రీలంకలో కూడా 60 రూపాయల లోపే ఉన్నది. ప్రతి దేశంలో మనకంటే 40 రూపాయల నుంచి 70 రూపాయల లోపలనే డీజిల్, పెట్రోల్ లీటర్ దొరుకుతుంది. ఆయా దేశాలు పేదరికంలో ఉన్నా అక్కడున్న పాలకులు ప్రజల్ని దోసుకోవద్దు, అన్యాయంగా ప్రజల సొమ్ము గుంజుకోవద్దు అని చెప్పి బర్మా నుంచి శ్రీలంక వరకు మన చుట్టుముట్టుతున్న దేశాలలో మనకంటే 50-60 రూపాయలకు తక్కువకు పెట్రోల్, డీజిల్ దొరుకుతుంది. నరేంద్ర మోడీ గారు పదే పదే 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 యాక్ట్ అని ఇట్లాంటివి చెప్తుంటాడు. మరి నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా, 1 నేషన్ 1 పెట్రోల్ ప్రైస్ ఎందుకు లేదు? 1 నేషన్ 1 డీజిల్ ప్రైస్ ఎందుకు లేదు? ఎందుకు పెట్రోలియం జిఎస్టీ చట్టం తెచ్చినప్పుడు అన్ని వస్తువులను జిఎస్టీ కింద తెస్తున్నా అన్నాడు. కానీ కేసీఆర్కి ఇష్టమైంది, మోడీకి ఇష్టమైంది జిఎస్టీ కిందకి తేలే. పెట్రోల్, డీజిల్ ఏమో మోడీకి ఇష్టం, మందేమో కేసీఆర్కి ఇష్టం. ఈ రెండు జిఎస్టీ పరిధిలో లేవు, మీడియా మిత్రులకు తెలవాలి. పెట్రోల్, డీజిల్ కేసీఆర్కి ఇష్టమైన మందు జిఎస్టీ పరిధిలో లేవు. కస్టమ్స్ డ్యూటీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కింద దానికి పరిమితి లేదు కాబట్టి ఎంతైనా వసూలు చేసుకోవచ్చు అని జిఎస్టీ పరిధిలోకి తెస్తే 18% కంటే ఎక్కువ పన్ను వేయడానికి లేదు. జిఎస్టీ పరిధిలో లేకపోవడం వల్ల 120% కలిసేస్తున్నారు ఇద్దరు కలిసి. 120, 150%. 40 రూపాయలకు వచ్చే పెట్రోలు 105 రూపాయలు అంటే 65 రూపాయలు. వీళ్ళిద్దరు కలిసి వసూలు చేస్తున్న పన్ను దాదాపుగా 155%. అందుకే జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, పెట్రోల్, డీజిల్, గ్యాస్ అండ్ లిక్కర్ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.